హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చకోడీలండి. ఇలా ఇంట్లోనే మనం చాలా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు. బయట షాప్లో టేస్ట్ ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అంతే టేస్టీగా తయారు చేసుకోవచ్చు అండి. నేను పక్కా కొలతలతో చెప్తాను, వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు వాటర్ వేసాను. తర్వాత వాటర్కి తగినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలండి. వేసాక ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం 1 కప్పు పిండి వేసుకోవాలండి. ఇది బియ్యం పిండి. చకోడీలు బియ్యం పిండితో చేసుకోవాలండి. 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసి ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి కలిపాక వాటర్ ఇలా హీట్ అవుతుంది కదండి. హీట్ అయిన వెంటనే పిండి అయితే వేసేసుకోవాలి. తర్వాత కొంచెం వాము వేసానండి. వాము వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి వేసే ముందు ఒకసారి వాటర్ టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే వేసుకొని కలుపుకొని తర్వాత పిండి వేసుకోవాలి. వాటర్ టేస్ట్ చెక్ చేసిన తర్వాత పిండి వేసుకోవాలండి. ఇప్పుడైతే మనం కొద్దిగా వాము వేసుకుని కలుపుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కరకరలాడుతూ చకోడీలు అయితే చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఇలాంటి స్నాక్స్ ఇష్టపడతారు కదా, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండి వేసినప్పుడు సిమ్లో పెట్టేసి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దగ్గరికి వచ్చిన తర్వాత మూత పెట్టేసాను. ఇప్పుడైతే మనకి ఇది కొంచెం చల్లారాలి. మరీ ఎక్కువగా చల్లారకూడదండి, గోరువెచ్చగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి ముద్దను ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. మా ఇంట్లో కూడా ఈ చకోడీలు అయితే బాగా ఇష్టపడతారండి. స్నాక్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. టీవీ చూస్తూ టీలోకి అలా టైంపాస్గా కూడా తినొచ్చండి. చాలా బాగుంటాయి. ఇంట్లోనే చేయడం వల్ల హెల్తీగా కూడా ఉంటుంది. చూడండి, పిండి ముద్దను ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని ఇలా చిన్న బాల్లా చేసుకోవాలండి. చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్ మీద రోల్ చేసుకోవాలండి. పొడుగ్గా లెంత్గా వచ్చేలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనమైతే చకోడీలు చేసుకోవాలండి. మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మరీ లావుగా ఉండకూడదు, అలానే మరి సన్నంగా కూడా ఉండకూడదండి. ఇలా మీడియంగా ఉండి ఇలాగ మనం వేలుతో చుట్టుకొని ఆ వేలు సైజ్ అంతా చకోడీలు అయితే చేసుకోవాలండి. 2 జాయింట్లని కూడా చివర అతికించాలి. కరెక్ట్గా జాయింట్ చేయాలండి. అప్పుడే మనకి ఊడిపోకుండా పగులు లేకుండా బాగా వస్తుంది. ఇక్కడ చూపించిన విధంగా చకోడీలు అయితే చేసుకోవాలండి. ఇలాగ 2 చివర్లని కూడా జాయిన్ చేసి షేప్ కొంచెం సరి చేసుకొని మనమైతే చకోడీలు చేసుకోవాలి. ఇలాగే మనం అన్ని చకోడీలు కూడా చేసుకోవాలండి. కరెక్ట్గా వేలుని తిప్పితే మనకి ఆ సైజ్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూపించాను కదండి, ఇలాగే మనం చకోడీలు అయితే తయారు చేసుకోవాలి. ఇలాగే నేను అన్ని చకోడీలు కూడా మీకు చేసేసాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేయండి. ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ అంతా తయారు చేస్తానండి. ఇదే లాస్ట్ అనమాట. మీలో ఎంతమందికి చకోడీలు అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. కరకరలాడుతూ క్రిస్పీగా భలే ఉంటుంది. వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు. చూడండి, ఇప్పుడు మొత్తం అంతా కూడా తయారు చేసేసాను. ఇప్పుడైతే మనం వీటిని ఫ్రై చేసుకోవడమే. చకోడీలు చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఫాస్ట్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టానండి, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం చకోడీలను ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఆయిల్కి తగినన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి బాగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తుందండి, సరిగ్గా ఉడకదు. లో ఫ్లేమ్లో పెడితే బాగా క్రిస్పీగా వచ్చేస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, మనం చకోడీలు వేసిన వెంటనే గరిటె పెట్టి కలుపుకూడదండి. కొంచెం ఇలా పైకి వచ్చాక అప్పుడు మనం కలుపుకోవాలి. ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. మనం చకోడీలు వేసిన వెంటనే ఎక్కువ నురగా బబుల్స్ వచ్చాయి కదా, అదంతా కూడా పోయేంత వరకు కూడా, అలాగే కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుందండి. అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకైతే బబుల్స్ మొత్తం కూడా తగ్గిపోయాయి కదా. ఇప్పుడైతే మనకి కుక్ అయిపోయినట్టు అండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. అలాగే మనకి గోల్డెన్ కలర్ కూడా వచ్చింది కదండి. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయినాయి. వీటిని అయితే మనం టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మనకి పోతుంది కదండి. టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు రెండో వాయి వేసానండి. సేమ్ అలాగే రెండో వాయి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ పైన ఉన్న బబుల్స్ తగ్గిపోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి, కరెక్ట్గా ఫ్రై అయిపోయినాయి మనకి. చూసారా, మనకి చకోడీలు ఏమీ విడిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చాయండి. అందుకే కరెక్ట్గా జాయింట్ చేసుకోవాలి. పిండి తయారు చేసుకున్న వెంటనే ఇలా చకోడీలు చేసేసుకోవాలంటే కొంచెం గ్యాప్ ఇస్తే పిండి ఆరిపోతుంది. అప్పుడు మనకి పగుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. పిండి తయారైపోయిన వెంటనే చకోడీలు చేసుకుంటే బాగుంటుంది. చూసారా, కొంచెం సౌండ్ అయితే ఉంచానండి వీడియోకి. చాలా బాగా సౌండ్ అయితే వచ్చింది కదా బాక్స్లో వేసినప్పుడు. అంటే మనకి చాలా క్రిస్పీగా వచ్చాయండి.
వీటిని మనం బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, కరకరలాడే చొక్కడీలు మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.